ఈ మధ్య కాలంలో ఎంత దారుణంగా అయిపోయిందంటే వ్యవస్థ, చాలా అంటే చాలా దారుణమైపోయింది. వైవాహిక జీవితం అంటే అదేదో బొమ్మల పెళ్లిలాగా అయిపోయింది. పెళ్ళైన నెల 2 నెలలు కూడా కలిసి ఉండట్లేదు. పెళ్ళైన నెల 2 నెలలు కూడా కలిసి ఉండట్లేదు. ఆ పెళ్ళిళ్ళు కూడా అలానే చేస్తున్నారు. హంగామాల కోసము, డాంబికాల కోసము లక్షల లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి, ఒకడు 50 పదార్థాలు పెడితే నేను 100 పదార్థాలు పెట్టాలి. వాటి మీద ఉన్న శ్రద్ధ పిల్లలకు నచ్చచెప్పడంలో లేదు. వాటి మీద ఉన్న శ్రద్ధ పెళ్లి తంతు మీద లేదు. ఫోటోగ్రఫీల కోసము, వీడియోల కోసము, ఫోటోషూట్ల కోసము పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందుగురించే వాళ్ళకి ఆ వైవాహిక జీవితం అంటే ఒక బలమైన నమ్మకం లేదు. ఏదో ఆర్టిఫిషియల్ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పేరెంట్స్ చెప్పట్లేదు, అబ్బాయికి అవ్వచ్చు, అమ్మాయికి అవ్వచ్చు, ఎడ్యుకేట్ చేయట్లేదు పేరెంట్స్. ఒకవేళ వాళ్ళు చెప్పినా వినే స్థాయిలో లేరు. ఏమన్నా అంటే వెచ్చలు పెడతారు, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాం, నచ్చితే కలిసి ఉంటాం, నచ్చకపోతే విడిపోతాం. పెద్దవాళ్ళు సర్ది చెప్పేవాళ్ళు లేరు. పెళ్లిలో పంతులు గారు వేదమంత్రాలు చదివితే అవి ఆయన ఏం చదువుతున్నాడు, ఏం చెప్తున్నాడు అని వినే ఓపిక కూడా లేదు. ఫోటోగ్రఫీ పైన మరీ దారుణంగా అయిపోయింది. ఫోటోగ్రఫీ పైన మొత్తం ఫోటోగ్రఫీ, హంగామా, డాంబికాలు, ఎన్ని 100 పదార్థాలు పెట్టామా. ఇలా పేరెంట్స్ కూడా మరీ దారుణంగా అయిపోయారు. పిల్లలకి నచ్చ చెప్పట్లేదు. ఒక భార్యాభర్తల బంధంలో మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి. సంసారం అంటేనే అది. గొడవలు రాకుండా ఏ ఒక్క భార్యాభర్త ఉండరు. ఏమ్మా మీ అమ్మ నాన్న ఉన్నారా అడిగి చూడండి. పోనీ మీ అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, బాబాయిలు అడిగి చూడండి. అబ్బాయిలకి ఇద్దరికి, మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరిని క్వశ్చన్ చేస్తున్నా. వైవాహిక జీవితం అంటే మీకు అంత ఈజీ అయిపోయిందా? 2 కుటుంబాల కలయిక, 2 మనసుల కలయిక. ఖచ్చితంగా అభిప్రాయాల భేదాలు వస్తాయి, సర్దుకుపోవాలి. అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి చెప్పాలి, అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పాలి, నచ్చ చెప్పాలి. ఇంకెందుకండి మీరు అంత గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసేది? మీ పిల్లలు సంతోషంగా ఉండాలనే కదా. వాళ్ళు వినకపోయినా సరే పెద్దవాళ్ళు కూర్చోబెట్టి పెద్దవాళ్ళ సమక్షంలో నచ్చ చెప్పాలి. ప్రతి చిన్నదానికైనా తుమ్మినా దగ్గర డివోర్స్. ఏంటండి ఎటు తీసుకెళ్తున్నారు? వ్యవస్థను ఎటు తీసుకెళ్తున్నారు? ఏమనుకుంటున్నారు అసలు వైవాహిక జీవితం అంటే? పెళ్ళి అంటే అసలు ఏమనుకుంటున్నారు? అంత వరస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఇలా ప్రవర్తించి? పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ప్రతి చిన్నదానికి వస్తాయండి. ఖచ్చితంగా వస్తాయి. మిస్కమ్యూనికేషన్స్ లేని భార్యాభర్తలు ఎవరైనా ఉంటారు అడిగి చూడండి. మీ సర్కిల్లో కానీ ఎవరైనా సరే మీరున్నారా? అలాంటప్పుడు మీ పిల్లలకి నచ్చ చెప్పాలి కదా. పేరెంట్స్ రియలైజ్ అవ్వండి. వ్యవస్థని చాలా దారుణంగా తీసుకెళ్ళిపోతున్నారు. చాలా అంటే చాలా దారుణంగా తీసుకెళ్ళిపోతున్నారు.